రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రాండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిపై నిత్యం పరిశీలించాలని, దీనికోసం కాంట్రాక్టర్ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. సీఎం అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో 4వ ఎస్ఐపిబి సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించారు. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం వంటి రంగాల్లో మొత్తం 10 సంస్థలు 1,21,659 కోట్ల పెట్టుబడులు ముందుకు రాగా ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 80,104 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందులో భాగంగా మొదటి జిల్లాకు 1 చొప్పున 26 జిల్లాల్లో తక్షణం ఈ పార్కులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెల రోజుల్లోగా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో నెలకొల్పాలని చెప్పారు. మొత్తం 10 సంస్థల ప్రతిపాదనలకు ఎస్ఐపిబి సమావేశం ఆమోదం తెలిపింది. నాయుడుపేటలో 1,742 కోట్ల పెట్టుబడితో 2,000 ఉద్యోగాలు కల్పించే ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ ను ఏర్పాటు చేయనున్నారు. కడప జిల్లాలో 2,883 కోట్ల పెట్టుబడులు నెలకొల్పనున్న దాల్మియా సిమెంట్ కు ఆమోద ముద్ర వేశారు. ఈ సంస్థ ద్వారా 354 ఉద్యోగాల కల్పన జరగనుంది. విశాఖపట్నంలో 1,500 కోట్ల పెట్టుబడితో లూలు గ్లోబల్ ఇంటర్నేషనల్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. శ్రీ సిటీలో 25 కోట్ల పెట్టుబడి 50,000 ఉద్యోగాలు కల్పించే సత్యవీడు రిజర్వాయర్ ఇన్ఫ్రా సిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు ఆమోదం తెలిపింది. దాదాపు 58,469 కోట్ల పెట్టుబడి 13,050 ఉద్యోగాలిచ్చే ఇండోసల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఆమోద ముద్ర వేశారు.